పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్య వాక్కుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు రానున్నటువంటి రోజుల గురించి మనకి ముందుగానే ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉండి ఈ విశ్వాసం బాటలో నడుస్తూ నీతితోనూ న్యాయముతోనూ నిజాయితీగా జీవించేటువంటి ప్రతి ఒక్క నా బిడ్డకు కష్టాలు తప్పవు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా నిమిత్తము మిమ్మల్ని హింసించేటువంటి వారు కొంతమంది ఉంటారు. నా నిమిత్తము మిమ్మల్ని నిందారోపణ చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. నా నిమిత్తము మిమ్మల్ని అనేకమైనటువంటి పాటులకు గురి చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. నా నిమిత్తము మిమ్మల్ని అవహేళన చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. నా నిమిత్తము మిమ్మల్ని హింసించడమే కాకుండా మిమ్మల్ని చంపేటువంటి వారు కూడా ఉంటారు అంటున్నాడు. కానీ ఎవరైతే నా నిమిత్తము హింసించబడతారో, ఎవరైతే నా నిమిత్తము తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఉంటారో వారి యందు నేను ఉంటానంటున్నాడు. అంతేకాదు, నా నిమిత్తమై మిమ్మల్ని న్యాయాధిపతుల వద్దకు ఈడ్చుకొని పోతారు. ఆ సమయంలో మీరు కలత చెల్లవద్దు, దిగులు చెందవలదు. ఇదిగో నేను నీ నోటి బుర్రగా ఉండి నేను వారికి కావలసినటువంటి సమాధానాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ వాక్యము ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని అనునిత్యం ప్రేమిస్తున్నాడు అని, మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడవడని చెప్పేసేటువంటి వాగ్దానాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు తన వాగ్దానము వాక్కు రూపంలో మనకు తెలియపరిచాడు. ఒక తల్లి విడిచినను తండ్రి విడిచినను నేను నిన్ను ఎన్నడూ ఇడువను ఎడబాయను, నీ పేరును ఆ అరచేతులలో చెక్కుకొని ఉన్నానని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఏ వ్యక్తి అయితే విశ్వాసంతోనూ నీతితోనూ న్యాయంతోనూ జీవిస్తూ ఉంటాడో తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, విపత్తులు, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అయిపోతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా దేవుడు అటువంటి వారికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాదు, అంతకు ముందున్నటువంటి ప్రవక్తలు సైతం ఎవరైతే నన్ను విశ్వసించి నా వాక్యాన్ని బోధించి అనేక మంది యొక్క ఆత్మలను స్వస్థపరిచి ఉన్నారో వారికి కూడా ఇటువంటి బాధలు, ఇక్కట్లు, హింస, కఠినాత్మైనటువంటి ఆ పనిష్మెంట్లు గురి అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిని నేను వదలలేదు, వారిదే పరలోక రాజ్యం అంటూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము మత్తయి సువార్తలో చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే అష్టభాగ్యాలలో 2 వచనాలు మనకు పలుకుతూ ఉన్నవి. నా నిమిత్తం హింసించబడినటువంటి వారు, నిందారోపణ గావించినటువంటి వారు, వారు ధన్యులు, అటువంటి వారిదే పరలోక రాజ్యము, వారితో నేను ఉంటానంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా జాగరూకులై రానున్నటువంటి విపత్తు కాలము కోసం వేచి ఉంటూ క్రీస్తును నమ్మి క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా సాక్షులుగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు దయచేయాలని ప్రత్యేక ప్రార్థిస్తూ, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనము ఆ కష్టం నుండి, బాధల నుండి పారిపోవటానికి చూడకుండా క్రీస్తు నాతో ఉన్నాడని చెప్పేసి ఆయన కోసం సాక్షులుగా మనం నిలబడాలంటున్నాడు. ఎందుకంటే వచ్చేటువంటి విపత్తు కాలము, గడ్డు కాలము, మన బంధువులే, మనతో పుట్టినటువంటి వారే, మనతో ఉన్నటువంటి వారే మనకి కీడు తలపెట్టేటువంటి వారు, మనల్ని ఇదిగో ఆ సమస్యల్లోనికి నెట్టేటువంటి వారు. కనుక ఇవన్నీ కూడా జాగరూకులై ఉండి దేవుని యొక్క కృపతో ముందుకు నడిచినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తన వెన్నట్టు కాపాడుతాడని చెప్పేసి వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి మనం అందరము కూడా దేవుని యొక్క కృపతో, ధైర్యముతో, నీతో నిజాయితీ జీవిస్తూ ఆయనకి సాక్షులుగా విట్నెస్ ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.